అందరూ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేసుకుంటామని అన్నం మిగిలిపోయింది. చాలా ఉంది. కొంచెం మార్నింగ్ అన్నం ఉంది. ఈవినింగ్ ఇప్పుడు కొంచెం వండేసి 2 మిక్స్ చేసి మంచి ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. వేస్ట్ కాకుండా ఉంటుంది కదా. ఎవరు తినట్లేదండి మార్నింగ్ అన్నం ఉంటే. ఎందుకంటే అందరూ కూడా ఈ వర్షానికి వేడన్నం కావాలంటున్నారు. సరే ఇంట్లో యుద్ధానికైతే మనం చెక్ పెట్టేయాల్సిందే కదా. మీకు మాకు ఇద్దరం ఎవరం కొట్టుకోవద్దు. అందరం ఒకేలాగా తిందామనేసి ముందుగా వచ్చేసి అయితే మంచిగా క్యారెట్ అలాగే పచ్చిమిర్చి ఒకటే ఉన్నాయి అవైలబుల్గా. ఇంక ఇంట్లో ఏం లేకుండా ఉండే అవి వేసేసుకొని మంచిగా 3 ఎగ్స్ కొట్టేసుకొని అందులోనే మంచిగా రైస్ అయితే వేసుకున్నాను. మా చిన్నోడి కోసం ముందుగానే కొంచెం ఎగ్ అయితే సాల్ట్ వేసి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ రైస్లోనే ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు టేస్ట్కి సరిపడినంత వేసేసుకొని ఫైనల్లీ మంచిగా కొత్తిమీరతో అయితే సర్వ్ చేసుకుని తింటే వేడివేడిగా భలేగా ఉంది. అన్నం మిగిలిపోతుందేమో అనుకున్న దాన్ని అలాంటిది మాకే సరిపోలేదన్నమాట. లాస్ట్కి అంత బాగా కుదిరింది. మీకు కూడా ఈ ఫ్రైడ్ రైస్ నచ్చిందా? ఇప్పుడు అన్నం కూడా వేస్ట్ కాలేదు. మా చిన్నోడికి ముందుగా కొంచెం వైట్ రైస్, కొంచెం ఎగ్ ముందుగా సాల్ట్ వేసి కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను. మీ అందరికీ ఇంకా తప్పకుండా ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చి ఉంటుంది. ఎలా ఉండో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఇంకా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.